హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పొద్దుగాల ఇట్లా దొండకాయ అంటారో బెండకాయ అంటారో ముఖానికి ఎందుకు పెట్టుకున్నాను అని అనుకుంటున్నారా? మా వరలక్ష్మిని బెదిరిద్దాము, భయపడిద్దాము అని కొద్దిగా అయితే చూశాను, బయట చూశాను. లేదు సరేలే, ఏడిపోయింది, మళ్ళీ కిచెన్ దగ్గరికే ఉంటుంది కదా అని కిచెన్ దగ్గర చూశాను. కిచెన్ దగ్గర చూడంగానే అక్కడ పని చేసుకుంటూ ఉంది. అప్పటికి కొద్దిగా ఐఎమ్ ఫైర్ టు ఫైర్ అన్నట్టు ఉంది. కానీ చూద్దాంలే, భయపడుతుందిలే అని నేను అనుకుంటే ఏం చేసిందో చూడండి. మీకు ఆగోరు ఎంత భయపెట్టినా కానీ భయపడతలేదు. దీన్ని బట్టి ఏంది, దయ్యం హర్రర్ మూవీలు చూపించిన నైటు హర్రర్ మూవీ సినిమా చూపిస్తే ఆ సినిమాకి భయపడుతుందేమో అనుకున్న. పొద్దుగా లేచి అసలు నువ్వు ఎవరు, స్నానం చేసుకోపో అది ఇది అన్నాడు, మొత్తుకుంది. ఇంకా అది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే మొత్తం మీద అయితే కొన్ని పనులు ఉన్నాయి. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళేది ఉంది. అది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా అయితే ఫైర్లో ఉంది. నేను అనుకున్నాను ఫైర్ తగ్గుతుందేమో అనుకున్నాను, సతాయించినాను కానీ వినలేదు. ఇక ఫ్రెష్ అప్ అవుతాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దుగాల బెండకాయలతోని భయపడిద్దాము అని అనుకున్నాను, కానీ ఆమె ఎంత చిన్న, నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ చిన్నపిల్లవే మమ్మీ. నువ్వు పెద్ద పిల్లవా? అట్లా ఉంటుంది మరి అంత ఆట. సరే మరి డ్రెస్ ఎందుకు చింపుతున్నావు? ఎందుకు వేపియాలా, ఎందుకు తీపియాలా? ఇప్పటి నుంచి ఇట్లా కొనుడు కన్నా ఆన్లైన్లో షాపింగ్ చేయడం బెస్ట్. పైసలు నచ్చకపోతే ఎందుకు చేస్తావు మళ్ళా? ఇప్పుడు ఏమొద్దు మమ్మీ. అరే ఏమొద్దు అన్నా కదా. అరే వద్దు 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 మమ్మీ, వద్దు వద్దు, నేనే బుక్ చేస్తా. వద్దు, నువ్వు బుక్ చేసేవి వేస్ట్గా ఉంటాయి, నేను బుక్ చేసినవి చాలా మంచిగా ఉంటాయి. నా మాటను వద్దు. ఏమి లేదు, నేను నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. అవును కదా, నేను మర్చిపోయాను. సరే, నిన్న గుడికి వెళ్ళావు, ఎలా ఉంది ఎండ? ఇప్పుడు మా భార్య ఏం చేసిందంటే, కంప్యూటర్ క్లాస్కి పోతానండి, మీకు ఒక చెయ్యి తోడు అవుతాను అని అన్నది. సరే నీ ఇష్టం అన్న. నిన్న ఒకరోజు కళ్యాణంకి అయ్యవారి దగ్గర తీసుకుపోయినా. ఇట్లా చెమటలు ఆడుతూ తింటుంది, చెమటలు ఆడుతూ. దాని గురించి చెప్పమ్మా. మస్తు ఎండ ఉంది మమ్మీ. అదేదో జాబ్ చేస్తా అన్నావు. చేస్తా, చలికాలం వర్షాకాలం ఎండాకాలంలో అట్లా ఉంటుంది. అందుకే భయ్యా బంద్ చేసి వస్తా. కానీ కొబ్బరి బొండ నీళ్ళు తాగినావా? అరే కొబ్బరి మొత్తం తీసి పెట్టినా దాన్ని ఏమన్నా చేయరాదు, ఏమన్నా స్వీట్ లాగా చేయరాదు, ఎమ్మిగా. ఎప్పుడు రాదు 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 రాదు. పని చేసి వస్తానమ్మా. ఏందంటే నాకు తప్పుతలేవు భయ్యా, ఎన్ని పనులు చెప్తుందంటే టూ మచ్గా చెప్తుంది. ట్యాబ్ బి నిండలేదు, అప్పుడే ట్యాబ్ నిండిందని చంపుతుంది, దమ్ము చేస్తుంది ఈ మధ్య. ఎంత చెప్పినా ఇనవు చెయ్యవు నువ్వు. ఓ సూది ఓ దారం. ఇక నేను పాస్పోర్ట్ ఆఫీస్కి పోవద్దా మమ్మీ? 8:30 కావస్తుంది మమ్మీ. తిన్న తర్వాత 9 గంటలకు పోతే టోలీ చౌక్కి 10 అవుతుంది. ఇక టైం అయితేనే ఉంది. నువ్వు రా అక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ చూస్తా అన్నది. ఇప్పుడేమో కేబుల్ బ్రిడ్జ్ వద్దు, ఏ బ్రిడ్జ్ వద్దు, నేను మాత్రం ఇంట్లోంచి రానంటుంది. చూడు, కళ్ళు చిన్నగా కనిపిస్తాయి మా భార్యకి. ఇంకొద్దిగా దగ్గర పెట్టుకోద్దా? ఇట్లా చూస్తుంది. ఏడవాలి ఊకే పో అని చంపుతున్నావు. వేసుకొని తినిపోనా?
నువ్వు వచ్చేవారు నేను తినను, నువ్వు వచ్చేవారు నేను పోను ఏడికి పోవు? యా పాస్పోర్ట్ ఆఫీస్కి. పోకు. నీకే ఎందుకంటే ఇద్దరం కలిసి బయటికి అట్లా గోల్కొండ ఎక్కొద్దాం మమ్మీ. అమ్మా. ఆ, గోల్కొండ ఎక్కనంటది, ఏది ఎక్కనంటది భయ్యా. నిన్న ర్యాలీ అయితే ఏమయ్యింది, మస్తు అంటే మస్తు అయింది. కానీ వీడియో పోలేదు బి నేను, ఇక టీవీలోనే చూసిన. సో అది ఫ్రెండ్స్, ఇక ఇంకేం విశేషాలు. పాస్పోర్ట్ ఆఫీస్కి పోయొచ్చి ఈసారి ఈ నెల 30 తారీఖుకి లాస్ట్ అంటాను అది. ఒకవేళ ఈసారి బి పోకపోతే, నేను యాక్చువల్ ఏమైందంటే పాస్పోర్ట్కి అప్లై చేసేటప్పుడు నాది ఆల్రెడీ ఇంకా 3 years ఉంది వారంటీ. అయితే ఎయిర్పోర్ట్ అది ఉంది కదా సంసారం అదంతా. సో దాంట్లో జాబ్ కావాలంటే రీకరెక్షన్ లాగా ఎక్స్చేంజ్ సిగ్నేచర్కి అప్లై చేసిన. అడిగిపోయిన తర్వాత పాస్పోర్ట్ మేము మర్చిపోయినాం. పాస్పోర్టు ఎందుకు మర్చిపోయినాం అని మళ్ళీ ఎక్స్చేంజ్ డేట్ ఇచ్చింది. ఆ డేట్కి నేను తిరుపతిలో ఉన్నా. సరేలే ఇంకా డేట్ మిస్ అయింది కదా, ఎట్లా 2000 బొక్క అయినాయి, ఏం చేయాలా అని కాముషి ఉన్నా. ఈ మొన్న 15 రోజులకి పాస్పోర్ట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఈ నెల 30 తారీఖు వరకు నీ టైం ఉంటుంది, నీ ఫామ్ అంతా సబ్మిట్ చేయకపోతే నీ మొత్తానికి జీవితాంతం మళ్ళీ రీకరెక్షన్ అవుతుంది, కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేస్తావా అంటే అందుకోసం పోతున్నాం. సో అది ప్రాబ్లం. సో ఈరోజు ఏమైందనేది ఆడికి వెళ్ళొచ్చిన తర్వాత, నేనైతే మనీ ఏమైనా పే చేయాలని వేరే వాళ్ళకి అడిగితే, ఆల్రెడీ పే చేసినావు కదా నీకు తెలియదను, ఎందుకంటే తెలిసి తప్పు చేస్తే ఒప్పుకోరు కానీ తెలియక తప్పు కదా. సరే ఆడికైతే వెళ్ళైతే చూసి దాని గురించి కనుక్కొని దాన్ని ఏందో అనేది చూసుకొని అప్పుడు మాట్లాడదామని ఉన్నాను. ఓకేనా భయ్య, ఉంటా. ఈరోజు ఎట్లా పనికి పోను, పాస్పోర్ట్ ఆఫీస్కి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేదో ఉంది. రేపు పోను, ఎల్లుండి పోను. స్వర్ణగిరి టెంపుల్కి పోతా భయ్యా నేను. మమ్మీ చూడు ఇట్లా ఉంటుంది. మజాక్ చేస్తే మజాక్ ఆడద్దంట, కొట్లాడద్దంట, మాట్లాడద్దంట. ఉంటా భయ్యా, ఉంటా. బాయ్. మొత్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇదే కథ వచ్చింది. ఇప్పుడు ఎక్కడైతే మీ సేవలో నేనైతే డేట్ బుక్ చేసుకొని రావాలంట. అప్పటి వరకు మళ్ళా ఇది యాక్సెప్ట్ చేయరు సార్, డైరెక్ట్ వస్తే మీకు యాక్సెప్ట్ ఉండదు, మీకు తెలుసు కదా అంటే తెలియదు నాకు అంటే నాకు ఇది పంచాయతీ అయింది భయ్యా. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసిన. ఏం పడ్డదేమో ప్యాంటు మీద. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బావ మీద ప్లాన్ చేద్దామని డిసైడ్ అయినాము. సో వస్తుండంట ఇంటికి. నేను పాస్పోర్ట్ ఆఫీస్కి పోయి అది కాలేదు, మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆ డేట్ ఎక్స్చేంజ్ చేసుకొని నెక్స్ట్ వీక్లో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళేది ఉంటుంది. సో ఇప్పుడే వచ్చాను. మా బావకి అంటే మేము నైట్ ఫుల్ గొడవ పడినాం అనేసి నేను చెప్తాను, ఎట్లా అంటే అట్లనే తిరుగుతున్నాడు అన్నయ్య, నన్ను ఇంట్లోకి వెళ్ళిపోమంటున్నాడు, నాకు విడాకులు ఇస్తాడంట. అట్లా నేను నవ్వద్దు, నాకు నవ్వొస్తుంది మమ్మీ. ఇలా తొందరగా నవ్వుతాడు, నవ్వుతే అది ఫేక్ అని తెలిసిపోతాడు తెలుసా. నేను ఈరోజు నవ్వను, చూసుకో ఫ్రాంక్ ఎట్లుంటుందో లైవ్లో చూద్దు. కానీ కెమెరా ఎక్కడ సెట్ చేయాలో అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మాట్లాడుతున్నాం. ఓకేనా భయ్య? నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా బావ రాకముందు రియాక్షన్ చేస్తున్నాం భయ్య. సో ఇప్పుడు మా బావ ఏరా రమ్మంటే నిన్న రమ్మనేమో పనికి రానని చెప్పినావు, మరి ఇవాళ ఎందుకు వస్తా అంటున్నావు? నిన్ననే చెప్పేసి ఎవరినన్నా కదా అంటే పాస్పోర్ట్ ఆఫీస్ పోయేసినాం బావ. నువ్వు అన్ని దగ్గరకు వచ్చేదాకా చెప్పు. అరే బావ గొడవ అయింది. కొట్టినా, కోపం వచ్చి కొట్టినా బావ. అది వేసింది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. దేనికన్నా మాట్లాడి కొట్టకూడదు రావాలంటే ఇప్పుడు నాకు నువ్వు వద్దు నేను ఇంటికి వెళ్ళిపోతా అని ఏడ్చుకుంటూ కొద్దిగా కొట్లాడుకుంటేనే నేను పాస్పోర్ట్ ఆఫీస్కి పోయినా. ఆడ పని కాలేదు అమ్మ, ఇక సప్పుడు ఆకు ఉడికెత్తుకుంటూ వచ్చిన. 9 గంటలకు పోయినా పాస్పోర్ట్ ఆఫీస్కి.
వచ్చిన తర్వాత తిన్నది ఏమైనా అయిందా అని అడుగుతూనేమో ఏం చెప్తలేదు. నువ్వు పరిష్కారం చేయాలమ్మా అయితే. ఇప్పుడు అన్ని అన్నయ్యకి చెప్తా అని అంటుంది. నేను నీకు ఒకటే చెప్పాను, చుట్టూ మీద కొట్టకూడదు, ఆడదానికి కొట్టకూడదు. అసలు కొట్టనే కూడదని నీకు చాలాసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పాలి? అందుకే మామిడికాయ తెచ్చి కృషి చేద్దామని మామిడికాయ కృషి చేద్దాం, పోయి ఎక్కడ చేసినా కృషి చేద్దాం. మరి మామిడికాయ కృషి మామిడికాయ మేము కొనుక్కోలేమా? మేము కొనలేదు ఇప్పిస్తే మేము కృషి అవుతాం. మాట్లాడు, నాటకాలు చేస్తున్నావా? ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాయేమో. నేను మాట్లాడితే ఇట్లానే ఉంటది మరి. చెప్పండి, అన్నయ్యకి ఏమో చెప్తాను చెప్పు. ఏందని రూల్స్ 9 గంటలకి ఫోన్ పని చేయనైతే 10-10:30 దాకా చూడొచ్చు. బయట నిలబడొద్దంట. నిలబడ్డప్పుడు బయట నిలబడాలి, ఇట్లా రాగానే రావాలి. ఏం తప్పు నీకేం చెప్పినా అట్లా మహాపతి వ్రతం అని చెప్పిన దానికి అర్థం ఏం తెలుసా? ఇలాంటి ఏమిటనే అడుగు. ఏమిలే, ఏం చేయలే చెప్పు. అంత ప్రాణం బాగాలేకున్నా కానీ పొద్దుగా లేచి వంట చేస్తున్నా. నీకేం తక్కువ చేస్తున్నానా? నీళ్ళు అడిగితే నీళ్ళు ఏం పని చేస్తలే, వండకుండా పడుకుంటున్నానా? నీ విషయం నాకు చాలా నుంచి అర్థమవుతూనే ఉంది. నేను చెప్పినట్టే వినరా, నేను చెప్పినట్టే నేను వినా అంటావు. అట్లా కుదరదు. సరే సమానం, ఇద్దరు సమానమే. నేను ఎక్కువ నువ్వు తక్కువ అంటే అట్లా కుదరదు కదా. అట్లా తక్కువైనప్పుడు నీ లెక్క ప్రకారం డబ్బులు సంపాదిస్తున్నావు. నీకన్నా ఇల్లు ఊడ్చిపెట్టి నీళ్లు పెట్టి ఆయన చేస్తుంది సమానంగా. ఎవరికి జీతం ఇప్పుడు? ఇప్పుడు మగ జాతిని కాపాడుతావా, ఆడజాతిని కాపాడుతావా? ఏమన్నా పనికి పోతే తెలుస్తుంది, కష్టం చేస్తే విలువ తెలుస్తుంది అంట. చేయలేదని అనుకున్నా, చేస్తుంది అట్లా అట్లా రొక్కం పక్కన తెలుసు. అబ్బాయి చేస్తుంది అబ్బా. నిన్న పోయిన శ్రీరామ్ నామంకి అయ్యో అయ్యో అన్నది. అవును, 4 రోజులు ఇబ్బంది చేసుకోరా. నీ ఇష్టం వచ్చి చేసుకోండి. నువ్వు ఏ శక్తిని అడ్డం పెడతావో పెట్టుకో, చూద్దాం. నువ్వు ఎట్లా నేను లేకుండా నేను మా ఇంటికి వెళ్ళిపోతా. కొట్లాడినాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు మన స్నేహితులు కావచ్చు, భార్య కావచ్చు, భార్య స్నేహితురాలే. మనం ఉండి 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 ఒకరు వదిలిపెట్టి ఉండలేము. చాలా చెప్పి ఉండలేనప్పుడు ఎందుకు పిల్లలు నీకు అవురా? మనస్ఫూర్తి కాదు. ఇప్పుడు పెళ్లి పేరండం కాదు. ఇప్పుడు ఉంటావా ఉండవా ఇంట్లో? ఉండను. నీకు దమ్ము ఉంటే ఇంటికాడ వదిలిపెట్టిరా. వెళ్ళిపో. నాడగానే ఎక్కువ చేస్తావు. తప్పు మీ అక్క అని అని నా భావన మీ అన్న తప్పు ఎక్కడుంటే అక్కడ మాట్లాడతారా? మా అక్క ఇంతవరకు ఆ పిల్ల తప్పు ఒక్క తప్పు కనపడలేదు. ఎట్లా ఎట్లా మాట్లాడాలి? నేను ఎక్కడ తప్పు చేసింది చెప్పు. పెళ్ళిన కానీ ఈ రోజు వరకు ఆ పిల్ల ఒక్క తప్పు చేసింది నాకు చెప్పు. చేసింది ఎక్కడ? నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కాలు విసుకోదు, ఫెయిల్ విసుకోదు అని రూల్ ఏంది? అది నువ్వు ప్రేమతో తీసుకోవాలంతే. రూల్ ఎక్కడుంది? పెళ్లి చేస్తాడు ఏమన్నా రాపించుకున్నారా? కాలు చేతులు తీసుకోవాలి అంటే రాపించుకోవాల్సింది. ఏ ఆస్తులు ఏమన్నా రాపించుకుంటారా? ఏంది అమ్మా, నేను పిలిచి కింద కూర్చో. నేను పిలిచి నాకు అర్థమైపోయింది. నువ్వు పైన కూర్చొని అర్హత లేదు, కింద కూర్చో. మస్తు చేస్తున్నావు వరలక్ష్మి. చెప్పేసాను, నువ్వు ఏదో 2 ఆకులు ఇస్తాను, ఆ 2 ఆకులు ఇచ్చేసి పో. నువ్వు గెలవు. మూడు రాగానే ఇంట్లోకి రావాలంట. ఎందుకు? ఈయన ఉన్నంతసేపు బయట ఉండాలంటే ఈయన ఇంట్లోకి రాగానే వచ్చేయాలంట, బయట నిలాడొద్దంట. వస్తుంది. ఎక్కడికి పోతుంది? ఫస్ట్ నువ్వు కాలు ముందు నడుపుకో, వచ్చి ఆమె మాట్లాడుతుంది. తీసుకొని వెళ్ళిపో. నువ్వు తెలియకుండా చేస్తున్నావు. ఇద్దరు సమానం. ఎక్కువసేపు ఆమెతో మాట్లాడుతున్నావు. ఎవరితో? ఆమెకే చెప్తున్నావు. ఏం చెప్పాలా? ఆమె సైడ్ న్యాయం ఉంది అంటున్నావు. తప్పు చూపించు. ఇప్పుడే కొడతావు అన్నట్టు చెప్పలేదు. సరే, కాలు తీసుకున్నావు. కాళ్ళు తీసుకో అనేది అది మాకు సంబంధం లేని విషయం. మా ప్రేమ అంటే తీసుకో. ఎక్కడ రోల్ ఉంది నీకు? ఎక్కువ ఫోన్ చూస్తుంది. ఎక్కువ ఫోన్ చూస్తుంది. ఫోన్ ఆధార్ బేకని కొనుక్కున్నారా? మరి అయితే టీవీ రీఛార్జ్ చేసినందుకు కదా. అదే పోయి నేను మాట చెప్పేది. టీవీ ఉంది, ఫోన్ ఉంది. నాకు ఎంతసేపు ఫోన్ ఇష్టం ఉంటే ఫోన్ చూస్తా, పక్కన టీవీ చూస్తా, ఏదన్నా చూస్తా. నీదే రూల్స్, నా ఇష్టం అది. టీవీ రీఛార్జ్ ఎందుకు చేయించినాం? మరి అయితే నువ్వు కూడా 8:30 వరకు ఫోన్ బంద్ చేయాలి రేపటి నుంచి. 6 గంటలకే బంద్ చేస్తా. నువ్వు ఆ పిల్ల అట్లా ఖాళీగా వచ్చిన పొరపాటు ఫోన్ ఉండకూడదు.
నువ్వు చేత కాదు, నీకు చేయలేదు. ఆ పిల్ల చేస్తా కావాలంటే నాకు ఫోన్ గంట మొట్టింది. నేనేం చెప్తున్నా, నీకు చేత కాదని చెప్తున్నా, అందుకే గంట మోగింది. ఇప్పుడు నాకు ఒకటే సరే నేను చెప్తే కొట్టి ఇద్దరు తప్పుడు కాసేపు పక్కన పెట్టిగో భార్య పడతారు సమానం. సరే సార్, సరే చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు అని ఆమె చెప్తే తెలుసుకొని చెప్తున్నాడు. ఏ మనం చెప్పాలన్నా భార్య భర్తలు సమానం. సమానం ఎప్పటికీ సమానం. ఇంకా ఆ సమానత్వాన్ని చూపించడానికి దేవుడు పెళ్లి చేసిండు. ఎవరు దేవుడు పెళ్లి దేవుడు చేయకుండా ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? మరి ఎవరు చేస్తారు? నువ్వు చేసినావా? మనం ఓన్లీ పని ముట్టున్నావు. నువ్వు బ్రష్ పెట్టి పెయింట్ చేస్తావు. బ్రష్ పని చేసినట్ట నువ్వు చేసినట్ట? బ్రష్ అరే నువ్వు ఎటకారం మాట మాడదు. బ్రష్ పట్టుకొని పని చేస్తున్నావు. పని ఎవరు చేసినారంటారు? బ్రష్ చేసినారా నువ్వు చేసినంటారా? ఇక్కడ నువ్వు దేవుడివి, బ్రష్ పని ముట్టు అంతే. మనం ఓన్లీ పని మనుషులు. దేవుడు చేసిండు కదా, నేను చేసుకోలే కదా. చేసినాడు అన్నా, చేసుకున్నాడు అనలేదు. చేసుకున్నాడు అనలేదు, నీకు చేసిచ్చినాడు అంతే. అరే నేను చెప్తారా, చచ్చిపోయిన వరకు కూడా ఆ పిల్లలు ఒక తప్పు కూడా బయటకు వెళ్ళాలి. వెళ్ళదు కాదు, ఇప్పుడు ఫస్ట్ చేస్తే కదా వెళ్ళలేదు. అన్నీ నేనే తప్పులు ఉంటాయి. ఆ సంగతి నువ్వు తప్పుకున్నాయి సమానం చెప్తున్నా. ఒకటే మాట, సర్వేశ్వరుడు అంతా చూడు, నేను సగంలో సగం పార్వతి అన్నాడు. ఇంకేందిరా అక్కడ చూసి నేర్చుకోరా. సత్యం గంట మోగింది, నువ్వు అనగానే మోగుతుంది అని. నేను అది గంట మోగడం చూసి అంటున్నానే ఉన్నా. ఆ పిల్లని ఎంత బాధ పెడతావు, నువ్వు అంత కష్టపడతావో చెప్పినట్టు. ఆ పిల్లని కన్నీళ్ళు కన్నీళ్ళు రావు. మనసు బాధపడకూడదు. అందుకే కదా నేను కొబ్బరి బోండం తెచ్చి నీళ్ళు తాపించి నీవు కొబ్బరి బోండం తెస్తే ఎవరికి కావాలా, నగలు పెడితే ఎవరికి కావాలా, మాట తింతో లేనప్పుడు అవన్నీ వెనకాలతో కన్నేస్తారు అడవులు అంటారు. ఏంటి నువ్వు తెచ్చిన నగ కూడా కట్టం తెలుసా? అనకపోతే నన్ను అడుగు, నేను ఇంట్లో చేస్తా ఉంటాను. అవసరం లేదు అలా. అలా కావాల్సింది ఫస్ట్ సమానత్వం, మర్యాదగా చూడడం, ప్రేమ అవుతుంది. ఈ రెండే కావాలి. అంతే అంటావు. కాళ్ళు తీసుకున్నట్టే నువ్వేం చెప్తావు? నీ మాటకి ఏమంటావు చెప్పు. వచ్చినాక నువ్వేమంటావు? వరలక్ష్మి కాళ్ళు వస్తున్నాయి అంటావు. ఆమె ప్రేమతో మా ఆయన కాళ్ళు వస్తున్నాయని విసిరాలి. అంతేకాదు నువ్వు వచ్చి కాళ్ళు తీసుకొని దబాయిస్తే ఎవరు రావు? ఇక్కడ ఒకసారి ఫ్రెండ్స్, ఈరోజు మా బాబు వరలక్ష్మి ఈరోజు చికెన్ కర్రీ చేస్తుందండి. ఫస్ట్ వరుసగా ఎంత తీసుకుంటా వేసుకో. ఫస్ట్ పెరుగు పెరుగు చూసి పిండమ్మా. చూసి పిండేదే మొత్తం పిండేసాను. కంట్రోల్ కంట్రోల్. వేసే మొత్తం వేసాను. చాలు కంట్రోల్గా. చచ్చిపోయావురా, హాస్పిటల్కి వేలకు పారేస్తారు కానీ ఆ పిల్ల తినకుండా నడవడు. ఆ కరేపాకు పక్క దంటే దండేసి ఈ పుదీన కూడా దండేసి దీంట్లో పెట్టినా ఖాళీగా. పుదీన కూడా దండేమ్మా. దేంట్లో వేసేయాలి? నీళ్ళల్లో ఏమా వేసినా. పుదీన ఉందా? కొత్తిమీర కరేపాకు. ఇప్పుడు సాల్ట్ ఓ చెంచా సాల్టా? కొంచెం ఏమా సాల్ట్ పెరిగి తినేస్తుంది కానీ. అలా వెళ్ళి చెంచి అంటే ఇది ఇప్పుడు తింటే మళ్ళీ జీవితంలో ఇంకా మళ్ళీ నువ్వు అదే కావాలంటావు. కొంచెం అంత బాగుంటుందా? అబ్బా చెప్తా, నువ్వు తిన్నాక నువ్వే చెప్తావు. అసలు మాకు పెడతావు చూడు, లేదు చూడు. నువ్వే కుక్క నాకేస్తావు. ఆ సంగతి తెలుసు నాకు. కొంచెం ఈమెకి చికెనే ఇష్టం, అదే బోటి లివర్. అరే నాకు అర్థం కాదు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తినాలి. అదేం రూల్ నాకు అర్థం కాదు. కారం కొంచెం తింటావు కదా. ఏం కాదు, కారం ఉండదు నీకు. కారం ఉండదు, ఉప్పు కలిపినాం కదనే. కారంలో ఉప్పు ఉందా? ఉప్పు ఉంది. అరే మరి ఉప్పు వచ్చేటప్పుడు చెప్పద్దా అన్నమాట. ఇది తేజ కారం వేద్దాం కానీ. లేచి చాక్ తీసుకొచ్చా. చాకంట తీసుకో. నువ్వే లేచి తీసుకో. రెండు మూడు చెంచాలి. ఇంకోటి చాక్ తీసుకో. గరం మసాలా చెప్తా. ఎందుకు
చాకు సూపర్ ఉంటుంది. ఇది ఫ్రై మసాలా కదా, సరే బాగుంటుంది. అవన్నీ కట్ చేసి వేసుకోవాలి. అట్లా తినేస్తానని చేస్తున్నామా. కొత్తిమీర కర్ర కాదు, కొత్తిమీరకి పుదీనకి వేసి వేసి సరే పోన్లే కొరికి తట్టున్నాము అట్లా. కరివేపాకు ప్రతి దాంట్లో కూడా 4 రెబ్బలు వేసుకో, పప్పు అయినా సరే. సాంబార్లో అయితే కరివేపాకు రెక్కలు వేయాలి చూడు. రెక్కలు కాదు, కొమ్మలు కొమ్మలు చెట్లు కూడా వేసి చెట్టు వేద్దాం ఈసారి. దీన్ని ఏమంటారు బావా? తెలంగాణ స్పెషల్, ఆంధ్ర స్టైలా? ఓకే, ఆంధ్ర స్టైల్ రెసిపీ. ఇప్పుడు పిసుకు, ఇప్పుడు అన్నాన్ని పిసుకుతున్నప్పుడు పెరుగు అంతా పగిలిపోవడం ఏంది, బయటికే వచ్చేస్తుంది అది. ఎందుకు చెప్పా, వాళ్ళ నాయన అట్లే విసుకుతాడు, ఇట్లా అని విసికి ఇట్లా ఉండాలేసి నోట్లో వేసుకుంటాడు. అదే అలవాటు. దాన్ని ఏమబి $1200 కారం తీసుకున్నాం. కారము మళ్ళీ 220 రూపాయలు పెద్ద మిరపకాయలు. చిన్నవి 280 రూపాయలు కిలో. ఇప్పుడు 300 అయిందంట. నువ్వు చేయంట కడుక్కోమ్మా. దీంట్లో కడుక్కోమ్మా, అలా కడుక్కో. అంటే దాంట్లో నీసు ఉంటుంది కదా బావ. ఇప్పుడు బిస్కిట్ నీసు కదా, అది బిస్కిట్ సరిపోవమ్మా, కొంచెం పోయాల్సింది. పీసామా ఇట్లనే చేస్తుంది. ఆడపిల్లలకి పీస్తాను సహజం రాదు. పక్కన పెట్టే కాసేపు ఆ ఉల్లిగడ్డలు దాంట్లో వేయాలా బా? బా పెడతావా? ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఒకటే. రాగు ఉండదు, చొప్పులో కూడా పెట్టరు, అన్నీ పెడతారు. ఇక మా ఫ్రిడ్జ్లో కూడా అంతే, చొప్పులు తప్ప అన్నీ పెడతారు. మీ అక్క ఏం చేస్తుంది సార్, నన్ను ఎవరో ఫ్రిడ్జ్లో పెట్టారు. అమ్మా దయచేసి నన్ను ఫ్రిడ్జ్లో పెట్టమని అడగద్దు, నువ్వే పెట్టుకో. అలా ఉండదు, ఏం పెట్టాలి? 2 సార్లు పెడతాను నేను. అందుకే కుండ నీళ్ళు వాడాలా, కుండలో వాడండి ఇప్పటి నుంచి. చికెన్ ఇలా అయింది ఫ్రెండ్స్. ఎలా ఉందనే టేస్ట్ చూసి అందరు చెప్తారు. తింటుంటేనే నోరు ఊరుస్తుంది. ఉప్పు లేదు, నోరు ఊరుస్తుంది. ఉప్పు లేదంట. సూపర్ ఉంది భయ్యా. అది ఫ్రెండ్స్.